హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్ ఈ వీడియోలో మనం జూత్సు కైసెన్ సీక్వెల్ ని స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ గైస్ ఈ సీక్వెల్ అయితే ఇలాంటి అనౌన్స్మెంట్ లేకుండా వచ్చేసింది అనమాట. అంటే అందరికి తెలుసు గేగా అకతామి ఒక కొత్త మాంగాని పట్టుకొస్తుందని, బట్ ఎవరు అనుకోలేదు ఇది ఒక సీక్వెల్ అని జూత్సు కైసెన్ కి. బట్ యా ఇది ఒక సీక్వెల్ అనమాట జూత్సు కైసెన్ కి. అండ్ దీని పేరేంటి జూత్సు కైసెన్ మోడులో. అండ్ గైస్ దీంట్లో ప్రొటాగనిస్టులు ఎవరో తెలుసా, మన యూతా వాళ్ళ గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్ అనమాట. అండ్ మీకు గుర్తుంది కదా యూతా అని మాకి పెళ్లి చేసుకున్నారని. సో వాళ్ళ గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటరే ఈ మాంగాకి ప్రొటాగనిస్టులు. సో ఇదంతా మీకు అర్థమైపోయింది కాబట్టి ఇంకా స్టోరీని స్టార్ట్ చేద్దాం, ఓకేనా. అండ్ గైస్ స్టోరీ స్టార్ట్ అయ్యేది స్పేస్ లో అనమాట. అండ్ ఒక స్పేస్ షిప్ వస్తుంటది ఎర్త్ లోకి. అండ్ గైస్ ఇది ఏ ఇయర్ తెలుసా, 2086 అనమాట. అండ్ ఈ స్పేస్ షిప్ నెవాడా పైన ఉంటది అనమాట. అండ్ నెవాడా అనేది ఒక స్టేట్ అనమాట ఇన్ ద యుఎస్. అండ్ గైస్ తర్వాత నరేటర్ మనకి చెప్తాడు దట్ ఈ స్పేస్ షిప్ లో ఏలియన్స్ ఉన్నాయని. అండ్ ఈ ఏలియన్స్ వాళ్ళని వాళ్ళు సబ్‌మరీన్స్ అని పిలుచుకుంటారు అనమాట. అండ్ దే ఆర్ రిక్వెస్టింగ్ ప్రొటెక్షన్ యాజ్ రెఫ్యూజీస్. అండ్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ప్రొటెక్షన్ కోరుకుంటున్నారో మనకి తెలీదు. అండ్ తర్వాత మనం ముగ్గురిని చూస్తాం. అండ్ వీడు బాస్ అనుకుంటా. అండ్ వీడి దగ్గర నుంచి సుకునా వేవ్స్ వస్తున్నాయి. అండ్ వీడి ముందు ఇద్దరు నించుని ఉంటారు. అండ్ ఒకడైతే అచ్చం తెంగన్ లాగానే ఉంటాడు దూరం నుంచి చూస్తూ ఉంటే. అండ్ అప్పుడే బాస్ కడు అంటాడు, జపానా, నేనైతే అనుకున్నా ఈ ప్లానెట్ లో అమెరికానే స్ట్రాంగెస్ట్ కంట్రీ అని వాడు అంటాడు. అండ్ అప్పుడే మారు అనేవాడు అంటాడు, నువ్వు అనుకుంది కరెక్టే, బట్ డిప్లొమాటిక్ మిషన్స్ అన్నిటిని కూడా జపానే చూసుకుంటది. అంటే కర్స్ టెక్నిక్స్ ని అండ్ అన్‌నాచురల్ థింగ్స్ అన్నిటిని కూడా జపానే చూసుకుంటది అని మారుగాడు అంటాడు. అండ్ అప్పుడే మారు ఏమో సెన్స్ చేస్తాడు. అతను అంటాడు, ఐ అండర్స్టాండ్ అని. అండ్ దాంతో బాస్ అడుగుతాడు, నువ్వేం కనిపెట్టినావని. అండ్ దాంతో మారు అంటాడు దట్ జపాన్ లో కొంతమంది పీపుల్ ఉన్నారు సిమిలర్ టు అర్స్, అంటే మనలాగానే వాళ్ళకి కూడా పవర్స్ ఉన్నాయి అని మారుగాడు అంటాడు. అండ్ గైస్ వాళ్ళు ఎవరు మన జూత్సు సోసరసే కదా, వాళ్ళకే కదా పవర్స్ ఉండేవి జపాన్ లో. అండ్ గైస్ తర్వాత మనం యూతా తన గ్రాండ్ డాటర్ ని చూస్తాం. తన పేరేంటి యూకా అనమాట. అండ్ వీళ్ళిద్దరు కలిపి కొంచెంసేపు ఆడుకుంటారు. అండ్ గైస్ తర్వాత యూతా తన రింగ్ అంటే రీకా పవర్ ఉన్న రింగ్ ఉంది కదా, సో తను ఆ రింగ్ ని యూకాకి ఇచ్చేస్తాడు. అండ్ దాంతో యూకా అంటది, నువ్వు నిజంగానే ఈ రింగ్ ని నాకు ఇచ్చేస్తున్నావా అని. అండ్ తను ఎందుకు అట్లా అన్నది, ఎందుకంటే ఈ రింగ్ యూతాకి చాలా ఇంపార్టెంట్ కదా, తన ట్రెజర్ కదా ఇది. సో అందుకే యూకా అట్లా అడుగుతుంది, నువ్వు నిజంగానే ఈ రింగ్ ని నాకు ఇచ్చేస్తున్నావా అని. అండ్ దాంతో యూతా అంటాడు, అవును ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ, నువ్వు చాలా అలరేసావు కదా అసలే, సో అందుకే నేను నీకు ఈ రింగ్ ని ఇస్తున్నాను. అండ్ ఒక మంచి సోర్సరర్ అయ్యేంత వరకు నిన్ను ఈ రింగ్ కాపాడుతుంటది. సో అందుకే డూ యువర్ బెస్ట్ టు బికమ్ ఎ సోర్సరర్ అని యూతా అంటాడు. అండ్ దాంతో యూకా అంటది, ఐ విల్ డూ మై బెస్ట్ తాత అని. అండ్ తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటది ఈ రింగ్ దొరికినందుకు. అండ్ గైస్ మనకి అసలు యూతాని చూపిరు, ఎందుకో మళ్ళీ తన హ్యాండ్ తన తలని మాత్రమే చూపిస్తారు. అండ్ గైస్ తన తల మీద స్టిచెస్ ఉంటాయి. అండ్ అవి తనకి ఎట్లా వచ్చినాయి మీకు తెలుసు కదా. అండ్ గైస్ అట్లా 4 years అయిపోతాయి. అండ్ యూతా ఇంకా పోతాడు. అండ్ ఇప్పుడు తన ఫ్యూనరల్ అవుతుంటది. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే మాకి ముందు పోయిందంట యూతా కన్నా ముందే. అండ్ తను పోయినప్పటి నుంచి యూతా ఇంకా వీక్ అయిపోతున్నాడంట రోజు రోజుకి. అండ్ అట్లా తను కూడా పోయింది ఇంకా ఇప్పుడు. అండ్ యాక్చువల్ గా అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదంట దట్ మాకి ముందు పోతుందని యూతా కన్నా ముందే, ఎందుకంటే మాకి స్ట్రాంగ్ ఉంటుంది కదా, సో అందుకే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ తర్వాత యూకా తన గ్రాండ్ పా యూతాతో అంటది, ఐ ప్రామిస్ యూ ఐ విల్ బికమ్ స్ట్రాంగ్ జస్ట్ లైక్ యూ గ్రాండ్ పా అని తను అంటది. అండ్ గైస్ తర్వాత యూకా వాళ్ళ అమ్మ ఉంది కదా, తను యూకాతో అంటది, రింగ్ నాకు తిరిగి చేసాయని. అండ్ దాంతో యూకా అంటది, ఎందుకని. అండ్ దాంతో వాళ్ళ అమ్మ అంటది, ఈ రింగు ఇప్పుడు నుంచి మీ అన్న దగ్గర ఉంటది అని వాళ్ళ అమ్మ అంటది. అండ్ దాంతో యూకా అంటది, నేను అసలు ఇవ్వ, ఈ రింగు గ్రాండ్ పా నాకు ఇచ్చాడు అని యూకా అంటది. అండ్ దాంతో వాళ్ళ అమ్మ అంటది, ఈ రింగ్ ఒక కర్స్డ్ ఆబ్జెక్ట్ అనేది రిజిస్టర్ అయ్యింది ఇన్ ద గోజెస్ ఫ్యామిలీ ఫర్బిడెన్ వరల్డ్. అండ్ ఈ రింగ్ మీద నీకు ఎట్లాంటి ఓనర్షిప్ లేదు, ఈ రింగ్ మీ అన్న సుక్రకే చెందాలి, అంతనే సూటబుల్ ఈ రింగ్ కి అంతను అంటది. అండ్ వాళ్ళ అమ్మ యూకా దగ్గర నుంచి ఆ రింగ్ తీసుకొని వాళ్ళ అన్న సుక్రకే ఇచ్చేస్తది. అండ్ దాంతో యూకా వాళ్ళ అన్న దగ్గరికి పోతుంది. అని అంటది, ఆ రింగ్ నాది, నాకు తిరిగి ఇచ్చేసి. అండ్ ఆ రింగ్ నాకు చాలా ఇంపార్టెంట్, అండ్ ఆ రింగు తాత నాకు ఇచ్చాడు నీకు కాదు, సో అందుకని ఆ రింగ్ నాకు తిరిగి ఇచ్చేసి అని యూకా అంటది. అండ్ గైస్ అప్పుడు మనం సుకురగని చూస్తాం. అండ్ గైస్ తిను కొంచెం యూతా లాగానే ఉన్నాడు కదా. అండ్ తను యూకాతో అంటాడు, నేనేమి అనుకోలేదు నీ దగ్గర నుంచి రింగ్ తీసుకోవాలని, అమ్మ వాళ్ళు డిసైడ్ చేశారు నీ దగ్గర నుంచి రింగ్ తీసుకుని నాకు ఇవ్వాలని, సో అందుకని నువ్వు నన్ను అడక్కు అని సుకురాగి అంటాడు. అండ్ దాంతో యూకా అంటది, సరే అయితే నీకు ఎట్లాంటి సంబంధం లేదు కదా, సో అందుకని నాకు రింగు తిరిగి ఇచ్చేసాయి అని యూకా సుకురాగిని కొట్టడానికి వస్తుంది. బట్ తనే ఉల్టా దెబ్బలు తింటది సుకురాగి చేతిలో. అండ్ దాంతో ఆఫ్ కోర్స్ యూకా ఏడుస్తుంటది. తను అనుకుంటది దట్ తన అన్న తనకన్నా స్ట్రాంగ్ కాబట్టి అందుకే రింగు తనకిచ్చారు నాకు కాకుండా అని యూకా అనుకుంటది. ఆ తర్వాత తను ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది టు బికమ్ స్ట్రాంగ్. తను అందరికి చూపించాలని అనుకుంటది తను ఎంత స్ట్రాంగ్ అయిపోయిందని. తను అందరితో చెప్పేయాలని అనుకుంటది దట్ తనే వాళ్ళ తాత ఒక రింగ్ కి సూటబుల్, వాళ్ళ అన్న కాదు అని. అండ్ గైస్ తర్వాత మనం ఒక పిల్లోని అండ్ ఇంకొకరిని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరు కలిపి రెట్రో గేమ్స్ ఆడుతుంటారు. అండ్ అప్పుడే వాడు ఆ అబ్బాయితో అంటాడు, నువ్వు ఇట్లాంటి గేమ్స్ ఆడొచ్చా, ఎందుకంటే ఈ గేమ్స్ లో పీపుల్ పోతారు కదా అండ్ ఇట్స్ క్రూయల్ కదా, సో అందుకని నువ్వు ఇట్లాంటి గేమ్స్ ఆడొచ్చా అని వాడు అడుగుతాడు. అండ్ దాంతో అబ్బాయి అంటాడు, లేదు ఇది నార్మలే అని అబ్బాయి అంటాడు. అండ్ దాంతో వాడు అంటాడు, ఓ ఇది నార్మలా, అయితే రియల్ లైఫ్ లో నీతో ఇట్లనే అవుతే నీకు ఓకేనా అని వాడు అడుగుతాడు. అండ్ ఇది ఎట్లాంటి క్వశ్చన్ ఏమో మళ్ళా. అండ్ వాడు అసలు ఎందుకు అడిగిండు ఆ క్వశ్చన్ ఎందుకో మళ్ళా. అండ్ గ్యాస్ వీడు ఒక కిడ్నాపర్ అనమాట. అండ్ వీడి గురించి ముందుకు పోయి కొద్ది తెలుసుదాకండి. అండ్ గ్యాస్ తర్వాత మనం మళ్ళీ యూకా అండ్ సురుగని చూస్తాం. అండ్ వీళ్ళతో పాటు ఇంకొకడు ఉంటాడు. అండ్ వీడి పేరు ఉసామి అనమాట. అండ్ వీడు సూపర్వైజర్ అనుకుంటా మనోళ్ళకి. అండ్ గ్యాస్ యాక్చువల్ గా అయితే పాస్ట్ లో కూడా ఒక ఉసామి ఉండేవాడు అనమాట. అండ్ ఒక్కసారి మన మేమే నానామే
అండ్ కూర్చొని అడిగినారు దట్ ఫస్ట్ గ్రేడ్ లో స్ట్రాంగెస్ట్ సోర్సరర్ ఎవరని. అండ్ వాళ్ళు ముగ్గురు కూడా కుసకాబే పేరు చెప్పినారు. బట్ కుసకాబే అంటాడు దట్ నేను కాదు స్ట్రాంగెస్ట్ సోర్సరర్ ఇన్ ఫస్ట్ గ్రేడ్, ఉసామి అనేవాడు స్ట్రాంగెస్ట్ సోర్సరర్ ఫస్ట్ గ్రేడ్ లో అని కుసకాబే అన్నాడు. బట్ మనకి ఎప్పుడు చూపిలేదు ఉసామిని జూజుట్సు కైసెన్ లో. సో మేబీ ఆ ఉసామి యొక్క గ్రాండ్ చైల్డ్ అనుకుంటా తిను. అండ్ ఆల్సో గైస్ ఆ ఏలియన్ మారు కూడా మనలతోనే ఉంటాడు. అండ్ యాక్చువల్ గా అయితే జపనీస్ పీపుల్ ని ఎవరో కిడ్నాప్ చేస్తుండంట అండ్ వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారంట యాజ్ ఎనర్జీ రిసోర్సెస్. అంటే వాళ్ళ లోపల ఉన్న కర్స్డ్ ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నారంట యాజ్ ఎనర్జీ రిసోర్సెస్. అండ్ ఇట్లా యాక్చువల్ గా అయితే స్టార్ట్ చేసింది ఎవరు కెంజాకో అనమాట. బట్ ఇప్పుడు ఇంకోడో చేస్తుంటే ఇట్లా. అండ్ ఇందాక మనం కొన్ని చూసినాం కదా, సో వాడనమాట కిడ్నాపర్. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే ఎక్కువ మంది పిల్లలే కిడ్నాప్ అవుతున్నారు అనమాట. అండ్ అఫ్ కోర్స్ పోలీసులు ఆ కిడ్నాపర్ ని ట్రాక్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే వాడు ఒక కర్స్ యూజర్ కాబట్టి అండ్ వాడు కర్స్ టెక్నిక్స్ ని అండ్ అన్నిటిని యూజ్ చేస్తాడు కాబట్టి. సో అందుకే పోలీసులు వాడిని పట్టుకోలేకపోతున్నారు. అండ్ తర్వాత ఉసామి మారుని ఇంట్రొడ్యూస్ చేస్తాడు మన యూకా అండ్ సుగురాకి. అండ్ అప్పుడే యూకా మారుతో అంటది, ఓ ఒక ఫారెన్ జూజుట్సు చూస్తారా దట్స్ అన్యూజువల్ అని యూకా అంటది. అండ్ దాంతో మారు అంటాడు అవునా అని. అండ్ దాంతో యూకా అంటది అవును, కర్స్డ్ ఎనర్జీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ అండ్ అట్లాంటి ఎనర్జీ ఎక్కువ జపనీస్ పీపుల్ దగ్గరే ఉంటది. సో అందుకే జూజుట్సు సోర్సరర్స్ జపాన్ లో పుడతారు, వేరే దగ్గర కాకుండా. బట్ ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ నీలాగా అని యూకా అంటది. అండ్ గైస్ మనోళ్ళిద్దరికి తెలీదు దట్ మారు ఒక ఏలియన్ అని, ఎందుకంటే ఉసామి మారుని ఒక ఫారినర్ లాగా ఇంట్రొడ్యూస్ చేశాను కదా. సో అందుకే వాళ్ళిద్దరికి తెలీదు మారు ఒక ఏలియన్ అని. బట్ ఉసామికి తెలిసి ఉండొచ్చు దట్ మారు ఒక ఏలియన్ అని. అండ్ అట్లా ఎందుకనో తెలుసుదాగండి. అండ్ తర్వాత మారు అంటాడు దట్ జపనీస్ పీపుల్ ని వాళ్ళ కర్స్డ్ ఎనర్జీ కోసం టార్గెట్ చేస్తున్నారా అని. అండ్ తర్వాత ఉసామి అంటాడు ఎస్ దట్స్ రైట్, జపనీస్ పీపుల్ ఆర్ హైలీ వాల్యూడ్, అంటే వాళ్ళు నమ్మితే చాలా డబ్బులు వస్తాయి అని ఉసామి అంటాడు. అండ్ దాంతో సురగే అంటాడు ఈ మారుగాడికి ఇది కూడా తెలియదా, ఏం తెలియకుండా వీడు మాతో కలిసి ఎట్లా మిషన్ చేస్తాడు అని సురగే అంటాడు. అండ్ దీంతో యూకా అంటది హూ కేర్స్, మనం ఏదో చిన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంతే, మనం ఏమి కర్స్ యూజర్స్ తో ఫైట్ చేయడానికి పోవట్లే అని యూకా అంటది. సో అట్లా వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకుంటుంటారు. అండ్ మధ్యలో ఏమో మారుగాడు వీళ్ళిద్దరిని అడుగుతుంటాడు కర్స్ యూజర్స్ అంటే ఎవరు అని. అండ్ దాంతో వాళ్ళిద్దరు మారుగాడిని తిడతారు. అండ్ ఆల్సో వాళ్ళు చెప్తారు దట్ బ్యాడ్ సోర్సరర్స్ ని కర్స్ యూజర్స్ అని పిలుస్తారు అని. అండ్ అప్పుడే ఉసామి మనలతో అంటాడు దట్ మారు ఇక్కడికి వచ్చాడు అఫీషియల్ గా రిప్రజెంటింగ్ ద స్టేట్ పార్టీ టు సీ అసలు మన జపనీస్ సోర్సరర్స్ ఎట్లా పనిచేస్తారని. సో అందుకే మారుగాడికి ఏమీ తెలియదు మన గురించి, అతను తెలుసుకోవాలని అనుకుంటున్నాడు అని ఉసామి అంటాడు. అండ్ గైస్ అప్పుడే సూర్యకి అడుగుతాడు మారుగాడిని నువ్వు ఏ కంట్రీ నుంచి వచ్చావరా అని. బట్ దానికి మారుగాడు ఎట్లాంటి ఆన్సర్ ఇవ్వడు. అండ్ అప్పుడే యూకా ఉసామితో అంటది ఓ రైట్, నువ్వు చెప్పావు కదా దట్ దేర్ విల్ బి రొటీన్ ఇన్స్పెక్షన్స్ ఆఫ్టర్ ద సెక్యూరిటీ ట్రీటీ వాస్ సైన్డ్ అని యూకా అంటది. అంటే మనోళ్ళు ఏదో సెక్యూరిటీ ట్రీటీని సైన్ చేసినారనమాట. అండ్ ఇప్పుడు మారుగాడు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చిండు దానివల్ల. అండ్ అప్పుడే మారుగాడు మనలతో అంటాడు దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ మీ ఇద్దరు అసలు ఎంత స్ట్రాంగ్ అని. అండ్ మారుగాడు అంటాడు. బట్ ఎట్ ది సేమ్ టైం వాడు అనుకుంటాడు నేను ఇప్పుడు ఈ జూజుట్సు సోర్సరర్స్ ని చెక్ చేయబోతున్నాను దట్ వీళ్ళు మాతో అంటే సుమేరియన్స్ తో కలిసి కో ఎగ్జిస్ట్ అవ్వగలరా లేదా అనేది, బికాస్ వీళ్ళకి కూడా మాలగానే సిమిలర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి అని మారుగాడు అనుకుంటాడు. అండ్ తర్వాత మారుగాడు మన యూకా అండ్ సురోకితో అంటాడు మీ ఇద్దరు నా మీద ఎక్కువ రిలే అవ్వకండి, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. నాకు హైర్ అప్స్ ఆర్డర్ వేశారు దట్ నేను మీ పనిలో ఇన్వాల్వ్ అవ్వద్దని అండ్ నేను మీకు హెల్ప్ చేయొద్దని. సో అందుకే నా మీద ఎక్కువ రిలే అవ్వకండి మీ ఇద్దరు అని మారుగాడు అంటాడు. అండ్ గైస్ మారుగాడు అట్లా అనగానే యూకా అండ్ సురోగి ఇద్దరు కూడా మారుగాడిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ దాంతో మారుగాడు చాలా షాక్ అయిపోతాడు ఇద్దరు అట్లా వదిలేసి వెళ్ళిపోయినారని. అంత మారుగాడు ఒక దగ్గర కూర్చొని సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అని అప్పుడే యూకా మళ్ళీ తిరిగి వస్తుంది అని మారుతూ ఉంటది అట్లా ఏడవకరా, నువ్వు అట్లా ఏడుస్తుంటే మేము బ్యాడ్ గైస్ లా కనిపిస్తున్నామని యూకా అంటది. దాంతో మారుగాడు అనుకుంటాడు తినేమి తప్పు చేయలేదని తిని అనుకుంటుందని. అండ్ గైస్ తర్వాత యూకా మారుగాడికి తాకయొప్పి తినిపిస్తుంది. అండ్ అది చాలా బాగా నచ్చుతుంది అనమాట మారుగాడికి. సో ఇట్లా వాళ్ళిద్దరూ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అని అప్పుడే యూకా తన రింగ్ గురించి చెప్తుంది అనమాట మారుగాడికి. లైక్ ముందు ఆ రింగ్ నా దగ్గర ఉండేది, మా తాత నాకు ఇచ్చాడు ఆ రింగ్ ని, బట్ అది చాలా ఇంపార్టెంట్ కర్స్డ్ ఆబ్జెక్ట్ అంట దట్ బిలాంగ్స్ టు ద కోజో క్లాన్. అండ్ ఆ రింగ్ ఓన్లీ బెస్ట్ సోర్సర్స్ కి మాత్రమే చెందాలంట. సో అందుకే మా అమ్మ నా దగ్గర నుంచి ఆ రింగ్ ని తీసుకుని మా అన్నకి ఇచ్చేసింది అని యూకా అంటది. అండ్ దాంతో మారుగాడు యూకాని అడుగుతాడు అయితే మీ అన్న సురోగి స్ట్రాంగెస్ట్ జూజుట్సు సోర్సరరా అని అట్లా వాడు అడుగుతాడు యూకాని. అండ్ దాంతో యూకా అంటది తొక్కబి కాదు, ఈవెన్ ఉసామి కూడా అన్నాడు దట్ నేను అండ్ మా అన్న సురోగి సేమ్ లెవెల్ లో ఉన్నామని. అంటే ఇద్దరు కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ అనమాట. బట్ డిఫరెన్స్ ఏంటి వాళ్ళ ఏజ్ అనమాట. అంటే సురోగి 1 year పెద్ద అనమాట యూకా కన్నా. అండ్ అప్పుడే మారు అంటాడు దట్ సురోగి హార్డ్ వర్క్ చేస్తాడు కదా, ఇస్ ఇట్ ఎ గుడ్ థింగ్ అని మారు అంటాడు. అండ్ దాంతో యూకా అంటది నేను అట్లా అనలేదు, సురోగి ట్రైన్ అవుతాడు బట్ అట్లా తను కావాలని ట్రైన్ అవుతాడు అందరి ముందు షో చేయడానికి, చూడండి నేను చాలా ట్రైన్ అవుతున్నా అండ్ నేను చాలా స్ట్రాంగెస్ట్ అని అందరికి చూపడానికి సురోగి అట్లా చేస్తాడు. అండ్ అట్లా తను ఎందుకు వేస్తుండు చూడ రింగ్ నాకు దక్కకూడదని. అండ్ ఆల్సో సురోగికి ఎట్లాంటి మెమరీస్ లేవు గ్రాండ్ పాతో అని యూకా అంటది. అంటే యూతా ఎక్కువ టైం యూకాతోనే స్పెండ్ చేసేవాడు అనమాట. సో అందుకే సురోగికి ఎక్కువ మెమరీస్ లేవు వాళ్ళ తాత యూతాతో. అండ్ అప్పుడే మారుగాడు అంటాడు యూకాతో అయితే ఈ మిషన్ ని నువ్వే సాల్వ్ చేసి ఫినిష్ చేసి. అని అప్పుడు అందరికి తెలుస్తుంది కదా నీలో కూడా పొటెన్షియల్ ఉందని అండ్ నువ్వు కూడా స్ట్రాంగ్ అని. సో అందుకే నువ్వు ఒక్కదానివే ఫినిష్ చేసే ఈ మిషన్ ని అని మారుగాడు అంటాడు. అండ్ దాంతో యూకా అంటది మా వర్క్ లో అట్లా ఒంటరిగా మిషన్ చేయకూడదు, అది ఫోర్బిడెన్ అని యూకా అంటది. అండ్ దాంతో మారుగాడు డిసప్పాయింటింగ్ గా అంటాడు ఓ అవునా అని. బట్ అప్పుడే యూకా అంటది నేను అట్లా చేయకూడదు అని చెప్పాను అంతేగాని నేను అట్లా చేయను అని చెప్పలేదు అని యూకా అంటది.
అండ్ దాంతో మారుగాడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అని అప్పుడే మళ్ళీ యూకా వాడితో అంటది దట్ నువ్వు ఈ మిషన్ లో నాకు అసలు హెల్ప్ చేయలేవు కదా, సో ఎట్లా అని యూకా అంటది. అండ్ దాంతో మారుగాడు అంటాడు నేను నా కర్స్ ఎనర్జీని యూజ్ చేయకుండా ఉంటే చాలు, అప్పుడు ఎవరికి తెలీదు నేను నీకు హెల్ప్ చేశానని ఈ మిషన్ లో అని మారుగాడు అంటాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ చాలా సేపు అయిపోద్ది అట్లా, బట్ వీళ్ళిద్దరికి ఏమి క్లూస్ దొరకవు అనమాట. అండ్ మారుగాడు ఏమో చాలా అలిసిపోతాడు అండ్ వాడు అక్కడే పడుకుని పోతాడు. బట్ గైస్ అప్పుడే యూకాకి ఒక విషయము అర్థమైపోద్ది. అతను మారుని అడుగుతుంది ఈ రోడ్డు ఎండ్ అయిపోయినాక నువ్వు ఎచ్చడి పోతావు, లెఫ్ట్ సైడ్ కి పోతావా ఆర్ లేదా రైట్ సైడ్ కి పోతావా అని అట్లా తను 5 times అడుగుతుంది. అండ్ 5 times మారు ఆన్సర్ ఇస్తాడు. అండ్ వాడి ఆన్సర్స్ ని మన యూకా రాసుకుంటది అనమాట గుర్తుపెట్టుకోవడానికి. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే ఈ రోడ్ మీద ఒక బ్యారెట్ టెక్నిక్ అప్లై అయ్యి ఉందన్నమాట. అంటే గైస్ ఎవరైనా ఈ దారిలోకి వస్తే వాళ్ళు మ్యాన్ప్లేట్ అయిపోతారు అనమాట. అండ్ కిడ్నాపర్ వాళ్ళని ఏ దారిలోకి రావాలని అనుకుంటే వాళ్ళు అదే దారిలోకి వచ్చేస్తారు అనమాట. అని అట్లా వాళ్ళు కిడ్నాపర్ దగ్గరికి వచ్చేస్తారు. సో ఇట్లా కిడ్నాపర్ అందరినీ కిడ్నాప్ చేస్తున్నారు అనమాట. అది కూడా ఒక కర్స్ టెక్నిక్ ని యూజ్ చేసి. సో అందుకే పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు ఆ కిడ్నాపర్ ని. అండ్ దీంతో మార్కెట్ కి చాలా కోపం వస్తుంది. కిడ్నాపర్ ఇట్లాంటి కర్స్ టెక్నిక్ ని యూజ్ చేసినందుకు. సో అందుకే వాడు త్వరగా కిడ్నాపర్ ని పట్టుకోవాలని అనుకుంటాడు. అండ్ ఆల్సో అప్పుడే మారు యూకాని చాలా మెచ్చుకుంటాడు. ఎందుకంటే తనే కదా మొత్తం ఫిగర్ అవుట్ చేసింది. సో అందుకే మారు చాలా మెచ్చుకుంటాడు యూకాని. అండ్ యూకా ఏమో చాలా మురిసిపోతూ ఉంటది. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి సురగి వచ్చేస్తాడు. అండ్ తను కూడా మొత్తం ఫిగర్ అవుట్ చేసిండు అనమాట. అంటే తనకి కూడా తెలుసు ఇక్కడ ఒక బ్యారియర్ ఉందని. అండ్ సురగి మళ్ళీ ఎక్కడికి పోతాడు ఏదో ఒక టూల్ ని తీసుకురావడానికి ఈ బ్యారియర్ కోసం. అండ్ అప్పుడే మారు యూకాతో అంటాడు సారీ యూకా అని. దాంతో యూకా అంటది ఏం వర్రవ్వకు నీ తప్పేం లేదు దీంట్లో, అయినా నువ్వు ఇంతకన్నా ఎందుకు వర్ అవుతున్నావు అని యూకా అడుగుతుంది. అండ్ దాంతో మారు అంటాడు నాకు కూడా ఒక బ్రదర్ ఉన్నాడు అండ్ మేమిద్దరము ట్విన్స్ అండ్ మేమిద్దరము అంతకన్నా క్లోజ్ ఏమీ కాదు. అండ్ నేను చాలాసార్లు ట్రై చేసిన తనతో మాట్లాడి క్లోజ్ అవ్వడానికి, బట్ నేను ఎన్నిసార్లు ట్రై చేసినా సరే వర్కౌట్ అవ్వలేదు అని మారు అంటాడు. అండ్ దాంతో యూకా అడుగుతుంది మీ ఇద్దరి గొడవకి కారణం ఏంటని. అండ్ దాంతో మారు అంటాడు ఎట్లాంటి పర్టికులర్ రీజన్ లేదు, నేను క్లమ్జీగా ఉంటాను అండ్ నేను అట్లా ఉండడం నా బ్రదర్ కి ఇష్టం లేదు. సో అందుకే తను నాతో మాట్లాడు అని ఇట్లా మారుగాడు మాట్లాడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అండ్ వాడు అంటాడు నాకు చాలా బాధగా ఉంటది నా బ్రదర్ నన్ను అర్థం చేసుకోవడానికి. సో అందుకే మాలాగా మీ ఇద్దరు అవ్వకూడదని అనుకుంటున్నాను నేను. సో అందుకే యూకా నువ్వు ఈ రింగ్ గురించి మర్చిపో అని మీ అన్నతో గొడవ కూడా ఆపేసాయి ఇంకా అని మారుగాడు అంటాడు. బట్ అఫ్ కోర్స్ యూకా పట్టించుకోదు మారుగాడు మాటల్ని. అతను అంటది ఐ డోంట్ కేర్ అబౌట్ మై బ్రదర్, నాకు నా రింగ్ వెనక్కి వచ్చేస్తే చాలు అని యూకా అంటది. బట్ అఫ్ కోర్స్ మనకి తెలుసు కదా దట్ యూకా అట్లా ఉత్తిగానే అన్నదని. అండ్ అఫ్ కోర్స్ షీ కేర్స్ అబౌట్ హర్ బ్రదర్. అండ్ గైస్ ఎప్పుడే సూర్యకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అండ్ మనల్ని ఇప్పుడు కరెక్ట్ గా ఆ పాత్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడే ఉంటారు అనమాట. అండ్ మనల్ని ఆ పాత్ ని బ్లాక్ చేస్తారు అనమాట విత్ ఏ డు నాట్ క్రాస్ టేప్. బట్ గైస్ అయినా సరే ఒకడు దూకేసి వెళ్ళిపోతాడు ఆ పాత్ లోపలికి. అండ్ మనోళ్ళు వాడి వెనకెళ్ళిపోతారు వాడిని పట్టుకోవడానికి. బట్ గైస్ అప్పుడే 2 పెద్ద హ్యాండ్స్ వస్తాయి ఎక్కడి నుంచో అండ్ అవి వాడిని తీసుకుని మాయమైపోతాయి. అండ్ దీంతో ఆబ్వియస్లీ మనోళ్ళు చాలా షాక్ అయిపోతారు. అండ్ సూర్యకి అనుకుంటాడు దట్ ఈ కర్స్ యూజర్ ఎవడో కానీ వాడు చాలా హై లెవెల్ కర్స్ యూజర్ అని. ఎందుకంటే వాడు బ్యారియర్ టెక్నిక్ లో టెలిపోర్టేషన్ యూజ్ చేస్తుండే కదా. సో అందుకే సూర్యకి అట్లా అనుకుంటాడు. అండ్ గైస్ తర్వాత సూర్యకి యూకా అండ్ మారుతో అంటాడు మీ ఇద్దరు పోయి ఉసామికి రిపోర్ట్ చేయండి ఇక్కడ ఏమైందో దాని గురించి. అండ్ నేను కిడ్నాపర్ దగ్గరికి పోతా టు క్యాప్చర్ హిమ్ అని సూర్యకి అంటాడు. అండ్ దాంతో యూకా అంటది నేను కూడా వస్తా అని. అండ్ దానికి సూర్యకి రిఫ్యూజ్ చేస్తాడు. అండ్ దాంతో యూకా అంటది నేను అసలు ఎందుకు రాకూడదో చెప్పు అని. అండ్ దాంతో సూర్యకి అంటాడు ఎందుకంటే నేను ప్రూవ్ చేయబోతున్నాను నేను నీకన్నా చాలా స్ట్రాంగ్ అని సూర్యకి అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ యూకాకి చాలా కోపం వస్తుంది. అండ్ తర్వాత వీళ్ళిద్దరు కూడా ఆ పాత్ లోపలికి వెళ్ళిపోతారు. అండ్ గైస్ అప్పుడే మళ్ళీ ఆ పెద్ద హ్యాండ్స్ వస్తాయి. బట్ గైస్ ఆ హ్యాండ్స్ ఓన్లీ సూర్యని మాత్రమే తీసుకుని వెళ్ళిపోతాయి యూకాని తీసుకుపోవు. అండ్ ఆల్సో సూర్యకి స్ఫోడ్ ఉంది కదా అది అక్కడ పడిపోద్ది అనమాట. సూర్యకితో పోదు ఆ స్ఫోడ్. అండ్ అట్లా ఎందుకంటే గైస్ ఆ స్ఫోడ్ ఒక కర్స్ టూల్ కదా. సో అందుకే అది పోదు సూర్యకితో. అంటే గైస్ మీకు అర్థమైందా ఇక్కడ ఆ హ్యాండ్స్ ఉన్నాయి కదా అవి నార్మల్ పీపుల్ ని మాత్రమే తీసుకుపోతాయి. బట్ అదే సోర్సరస్ ని అండ్ కర్స్ టూల్స్ ని తీసుకుపోవు అనమాట. అండ్ అట్లా ఎందుకంటే ఆ కిడ్నాపర్ అట్లాంటి కండిషన్ పెట్టాడు కాబట్టి ఈ బ్యారియర్ లో సోర్సరర్స్ వాడి దగ్గరికి రావద్దని టు క్యాప్చర్ హిమ్. అండ్ గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు దట్ యూకా అండ్ సిరోగి ఇద్దరు కూడా సోర్సరర్స్ కదా. అట్లాంటప్పుడు హ్యాండ్స్ సిరోగిని ఎందుకు తీసుకెళ్లిపోయినాయి అండ్ యూకాని ఎందుకు తీసుకుపోలేదు ఈవెన్ తో సిరోగి కూడా ఒక సోర్సరర్ అయినా సరే అని మీకు ఒక డౌట్ రావచ్చు. అండ్ అట్లా ఎందుకంటే గైస్ సిరోగి దగ్గర అసలు కర్స్ ఎనర్జీ లేదు కాబట్టి జస్ట్ లైక్ మనం మాకి అండ్ తూజీ లాగానే అంటే తను హెవెన్లీ రెస్ట్రిక్టెడ్ అనమాట. సో అందుకే సిరోగి కర్స్ టూల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాడు జస్ట్ లైక్ మనం మాకి అండ్ తూజీ లాగానే. బట్ తను ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ జస్ట్ లైక్ మనం మాకి అండ్ తూజీ లాగానే. అండ్ గైస్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా సిరోగి దగ్గర ఎట్లాంటి కర్స్ ఎనర్జీ లేదు కాబట్టి అందుకే హ్యాండ్స్ తనని తీసుకెళ్లిపోయినాయి. అండ్ యూకా దగ్గర కర్స్ ఎనర్జీ ఉంది అండ్ ది సేమ్ టైం తన ఒక సోర్సర్ కాబట్టి అందుకే తనని హ్యాండ్స్ తీసుకుపోలేదు. అండ్ గైస్ తర్వాత యూకా ఏమి సిరోగిని కాపాడదామని అనుకోదు. తను ఉసామి దగ్గరికి పోయి చెప్దామని అనుకుంటది అంతే. అండ్ ఆల్సో తను అంటది సిరోగి నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు అండ్ ఇప్పుడు తనకి దూలు తీరిపోద్ది అండ్ తనతో అట్లనే అవ్వాలి అని అట్లా తను ఏదో ఒకటి అంటూ ఉంటది. అండ్ అఫ్ కోర్స్ తను పోవద్దని అనుకుంటది సిరోగిని కాపాడడానికి. బట్ మారుగాడు చాలా తిడతాడు యూకాని అని అంటాడు ఎంతైనా సిరోగిని అన్నా అండ్ ఇప్పుడు సిరోగి పోతే నువ్వు లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతావు తనని కాపాడలేకపోయినావని అని మారుగాడు అంటాడు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు యూకా ఒప్పేసుకుంటది సిరోగిని కాపాడడానికి. అండ్ గైస్ వేరే సైడ్ మనం ఆ కిడ్నాపర్ ని మన సిరోగిని చూస్తాం. అండ్ ఆ కిడ్నాపర్ గాడు వాడి బ్యారెట్ టెక్నిక్ గురించి చెప్తూ
ఉంటాడు అనమాట మన సురోగికి. అండ్ ఆల్సో వాడు అంటాడు నేను ఇంకా కిడ్నాపింగ్స్ ఆపేస్తా అండ్ నువ్వు ఒక జూచు సోసరర్వే కదా అని నీకు ఈ పాటికి తెలిసిపోయి ఉండాలి అని వాడు సురోగితో అంటాడు. బట్ మన సురోగికి ఏం తెలియదంట. దాంతో తను వాడితో అంటాడు ఏమైందో చెప్పు అని. అండ్ దాంతో కిడ్నాపర్ గాడు అంటాడు దట్ ఏలియన్స్ వచ్చేసినాయి ఎర్త్ మీదకి అని. అండ్ సురోగి నమ్మడు వాడి మాటల్ని. బట్ వాడు అంటాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనైతే చెప్తుంది నిజమే. అండ్ ద ఇన్స్పెక్టర్ జనరల్ డిక్లేర్ చేశాడు దట్ ఏలియన్స్ ఒక ఇన్వెషన్ ఒక స్పెషల్ గ్రేడ్ ఇన్సిడెంట్ జస్ట్ లైక్ హ్యూమన్ సిక్న అటాక్ ఇన్సిడెంట్ లాగా 68 years బ్యాక్ వెనకాల అని వాడు అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ సురోగి చాలా షాక్ అయిపోతాడు ఆ ఏలియన్స్ సుకున అంత స్ట్రాంగ్ గా ఉన్నాయని తెలిసినాక. అండ్ అప్పుడే వాడు మళ్ళీ అంటాడు ఎప్పటి నుంచి అయితే క్యోతో పారానార్మల్ సెక్యూరిటీ ట్రీటీ అయ్యిందో అప్పటి నుంచి డిప్లొమసీ విత్ ద ఏలియన్స్ అనేది మొత్తం కూడా జపాన్ మీదకే వచ్చేసింది. అంటే జపాన్ వాళ్ళే మేనేజ్ చేయాలన్నమాట ఏలియన్స్ ని వాళ్ళతో మాట్లాడుతూ. బట్ గైస్ వాళ్ళైనా సరే ఎన్ని రోజులు ఆపగలరు, ఎప్పటికప్పుడు ఫైటింగ్ స్టార్ట్ అవ్వాల్సిందే కదా. అండ్ ఏలియన్స్ ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తాయి కదా ఎప్పటికప్పుడు. అండ్ అప్పుడైతే మన గోజో అండ్ యూజీ అండ్ ఇంకా స్ట్రాంగ్ సోర్సర్స్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు సుకుని డిఫీట్ చేసినారు కదా. బట్ ఇప్పుడు అట్లా స్ట్రాంగ్ సోర్సర్స్ ఎవరు లేరు కదా టు డిఫీట్ ద ఏలియన్స్. అండ్ మన యూజీ బ్రతికే ఉండొచ్చు బట్ ఇప్పుడు తను చాలా ముసలుడు అయిపోయి ఉంటాడు కదా. అతను ఎట్లా ఫైట్ చేయగలడు ఏలియన్స్ తో అండ్ ఎట్లా డిఫీట్ చేయగలడు ఏలియన్స్ ని. సో అందుకే ఇప్పుడు స్ట్రాంగెస్ట్ సోర్సర్స్ ఎవరు లేరు కదా టు డిఫీట్ ద ఏలియన్స్. సో అందుకే కిడ్నాపర్ గాడు అన్ని ఆపేసి వెళ్ళిపోవాలని అనుకుంటాడు ఎక్కడికైనా. అండ్ వాడు ఇప్పుడు లాస్ట్ టైం సురోగిని అమ్మేసి ఎక్కువ ప్రాఫిట్ తెచ్చుకోవాలని అనుకుంటాడు. ఎందుకంటే ఈవెన్ తో సురోగి దగ్గర ఎట్లాంటి కర్స్ నుంచి లేకపోయినా సరే తన ఒక సోర్సరర్ కదా. సో అందుకే తనని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారంట. అండ్ ఆల్సో అప్పుడు మనం చాలా మంది పిల్లల్ని చూసాం. అండ్ వాళ్ళని కూడా వీడు అమ్మేయాలని అనుకుంటాడు విత్ సురోగి. అంత వాడు మన సురోగిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అంటాడు నువ్వు ఎంత అరిచినా సరే నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవరు రారని. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన యూకా అండ్ మారు వచ్చేస్తారు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు వీళ్ళు సురోగిని ఎట్లా కనిపెట్టినారని. ఎట్లా అంటే మన మారు తన కర్స్ టెక్నిక్ ని యూజ్ చేశాడు అనమాట టు బ్రింగ్ యూకా అండ్ ద వరల్డ్ ఇన్ టు హార్మనీ. అంటే యూకా అండ్ సురోగి బయాలజికల్ సిబ్లింగ్స్ కదా. సో మారు యొక్క కర్స్ టెక్నిక్ ఇప్పుడు ఒక బ్యాలెన్స్ ని వెతుకుతుంది అనమాట. అంటే యూకాకి ఈక్వల్ గా ఉన్న బ్యాలెన్స్ ని వెతుకుతుంది అనమాట మారు ఒక కర్స్ టెక్నిక్. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ విల్ ఫైండ్ సురోగి. ఎందుకంటే తనకే కదా ఈక్వల్ బ్యాలెన్స్ ఉంది విత్ యూకా. సో అట్లా వీళ్ళు సురోగిని కనిపెట్టేసినారు. అండ్ ఆల్సో మారు తన కర్స్ ఎనర్జీని ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి అందుకే ఎవరికి తెలియదు దట్ మారు మనల్కి హెల్ప్ చేసిందని. అండ్ గైస్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు దట్ యూకా మారు అండ్ సురోగి కలిపి ఇప్పుడు కిడ్నాపర్ ని కొడతారని. బట్ నో ఇప్పుడు అట్లా అవ్వదు. యూకా సురోగితో ఫైట్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే తను ప్రూవ్ చేయాలని అనుకుంటది తన స్ట్రాంగ్ అని తన అన్న కన్నా. బట్ సురోగి యూకాని డిఫీట్ చేస్తాడు. అండ్ యూకాకి కూడా తెలుసు తన అన్న తనకన్నా చాలా స్ట్రాంగ్ అని. ఎందుకంటే తను రోజు చూస్తుంది కాబట్టి సురోగి ఎంత కష్టపడి ట్రైన్ అవుతాడని. అండ్ గైస్ తర్వాత యూకా ఆ కిడ్నాపర్ గాడి మీద అటాక్ చేస్తుంది యూజింగ్ సావేజ్ జా స్ట్రైక్ అనేది ఒక మార్షల్ ఆర్ట్ టెక్నిక్ అనమాట. బట్ దీంట్లో తను కర్స్ నుంచి కూడా యూజ్ చేస్తుంది. బట్ గైస్ ఈ కిడ్నాపర్ గాడు ఇక్కడ కూడా వాడి బ్యారీ టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. అండ్ దాంతో వాడు ఇక్కడ కూడా టెలిపోర్ట్ అవ్వగలుగుతూ ఉంటాడు. అండ్ అట్లా వాడు యూకా వెనకలకి వచ్చేస్తాడు అండ్ యూకా మీద అటాక్ చేస్తాడు. బట్ ఆఫ్ కోర్స్ యూకాకి ఏమీ కాదు. అండ్ గైస్ దీంతో సురోగి తన స్వోర్డ్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఇది ఒక కర్స్ టూలే కదా. అండ్ దీని పేరు హోనోయాగే అనమాట. అండ్ గైస్ ఈ స్వోర్డ్ ఒక గాడ్ వల్ల అండ్ దీని స్కబార్డ్ వల్ల. అండ్ స్కబార్డ్ అంటే స్వోర్డ్ ని ఒక దాంట్లో పెడతారు చూడండి. సో దాన్ని స్కబార్డ్ అని పిలుస్తారు అనమాట. అంటే దాని కవర్ ని స్కబార్డ్ అని పిలుస్తారు అనమాట స్వోర్డ్ ఒక కవర్ ని. సో ఆ స్వోర్డ్ ఒక స్కబార్డ్ వల్ల అండ్ గాడ్ వల్ల స్పార్క్స్ జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఆ స్పార్క్స్ స్వోర్డ్ మీద కూడా వచ్చేస్తాయి అనమాట. అండ్ తర్వాత మన సురోగి న్యూ షాడో స్టైల్ బట్టో స్వోర్డ్ డ్రాయింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. అండ్ గైస్ దీంతో ఆ బ్యారెట్ టెక్నిక్ ఒక టాలిస్మెన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా కాలిపోతాయి అనమాట. అండ్ దాంతో వాడి బ్యారెట్ కూడా కాలిపోద్ది. అండ్ ఇప్పుడు వాడు ఇంకా టెలిపోర్ట్ అవ్వలేకపోతాడు. అండ్ దీంతో ఇంకేముంది మన యూకా ఆ కిడ్నాపర్ గాన్ని డిఫీట్ చేస్తుంది. అండ్ అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా సేఫ్ గానే ఉంటారు. అండ్ గైస్ అప్పుడే సురోగి ఎక్నాలజ్ చేస్తాడు దట్ యూకా కూడా చాలా స్ట్రాంగ్ అని. అతను యూకాతో అంటాడు నేను కూడా ఇంకా చాలా కష్టపడతా సో దట్ నేను నీకు ఈ రింగు త్వరగా ఇచ్చేయడానికి అని సురోగి అంటాడు. అండ్ గైస్ యాక్చువల్గా అయితే యూకా ఎట్లయితే ఎక్కువ టైం స్పెండ్ చేశాడో తన తాత యూతాతో సేమ్ అట్లనే సురోగి కూడా ఎక్కువ టైం స్పెండ్ చేశాడు అనమాట తన గ్రాండ్ మా మాకితో. అండ్ మాకి సురోగికి ట్రైనింగ్ కూడా ఇచ్చాడు అనమాట. ఎందుకంటే తనలాగానే సురోగి దగ్గర కూడా ఎట్లాంటి కర్స్ నుంచి లేదు కాబట్టి. అండ్ ఆల్సో సురోగికి ఆ రింగ్ అంటే ఇష్టమే. అతను మాకితో అంటాడు నాకు ఆ రింగ్ కావాలని. బట్ మాకి తనతో అంటది నీకు ఆ రింగ్ అవసరం లేదు ఎందుకంటే నువ్వు చాలా స్ట్రాంగ్ కాబట్టి అని మాకి అంటది. సో దీంతో సురోగి అనుకుంటాడు నాకు రింగ్ అసలు అవసరమే లేదు ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ కాబట్టి అంతను అనుకుంటాడు. బట్ గైస్ వాళ్ళ అమ్మ అట్లా అనుకోదు. తనేమనుకుంటది యూకా దగ్గర కర్స్ నుంచి ఉంది కదా అండ్ సురోగి దగ్గర ఎట్లాంటి కర్స్ నుంచి లేదు కదా. సో అందుకే యూకా కన్నా సురోగికే ఈ రింగ్ ఎక్కువ అవసరం తనని ప్రొటెక్ట్ చేయడానికి అని వాళ్ళ అమ్మ అనుకుంటది. అతను యూకా దగ్గర నుంచి రింగ్ తీసుకొని సురోగికి ఇచ్చేస్తుంది. అండ్ దాంతో యూకా ఆబ్వియస్లీ చాలా సాడ్ గా ఫీల్ అయిపోద్ది. అండ్ సురోగి కూడా చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు ఎందుకంటే మాకి తనతో అన్నది కదా నువ్వు చాలా స్ట్రాంగ్ నీకు రింగ్ అవసరం లేదని. సో అందుకే సురోగి చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. అతను అనుకుంటాడు నేను చాలా స్ట్రాంగ్ అవుతా అని అందరితో అనిపిస్తా నాకు రింగ్ అవసరం లేదని అని సురోగి అనుకుంటాడు. అంటే గైస్ ఇక్కడ మీకు అర్థమైందా సురోగి ఆ రింగ్ ని తిరిగి చేయాలని అనుకుంటున్నాడు యూకాకి. బట్ వాళ్ళ అమ్మ ఒప్పుకోవట్లేదు. అండ్ దాంతో సురోగి అనుకుంటున్నాడు నేను వీక్ కాబట్టి అందుకే మా అమ్మ నాకు ఈ రింగ్ ఇచ్చింది అందుకే నేను చాలా స్ట్రాంగ్ అవ్వాలి అని సురోగి అనుకుంటున్నాడు. బట్ యూకా అనుకుంటుంది దట్ మా అన్న నాకన్నా చాలా స్ట్రాంగ్ కాబట్టి అందుకే మా అమ్మ ఈ రింగ్ ని మా అన్నకి ఇచ్చేసింది. సో అందుకే నేను మా అన్నకన్నా చాలా స్ట్రాంగ్ అయిపోవాలి అని యూకా అనుకుంటుంది. ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళిద్దరి మధ్య చిన్నప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి. బట్ ఎప్పుడు యూకా
యూకాకి తెలిసిపోద్ది దట్ వాళ్ళ అన్నకి ఈ రింగ్ అవసరం లేదని అండ్ తను ఆ రింగ్ ని తనకి ఇచ్చేయడానికి ట్రై చేస్తుంటూ అని యూకాకి ఇప్పుడు అర్థమైపోద్ది. బట్ గైస్ అప్పుడే ఆ కిడ్నాపర్ గాడు ఉన్నాడు కదా, వాడు మళ్ళీ బ్యారీ టెక్నిక్ ని యూజ్ చేసి పిల్లలందరినీ టెలిపోర్ట్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడు మనతో ఫైట్ చేసి విన్ అవ్వలేడని. సో అందుకే వాడు అట్లా చేద్దామని అనుకుంటాడు. అండ్ వాడు టెలిపోర్టేషన్ చేసేపోతాడు అండ్ మన యూకా అండ్ సురగి వాడిని ఆపలేకపోతారు. బట్ గైస్ అప్పుడే మన మారుగాడు ఉన్నాడు కదా, వాడి థర్డ్ అని యూజ్ చేస్తాడు అండ్ దాంతో ఆ కిడ్నాపర్ గాడు అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ దీంతో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. బట్ గైస్ దీని వల్ల మన యూకా అండ్ సురగికి తెలిసిపోద్ది కదా దట్ మారు ఒక ఏలియన్ అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ మనలో చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ ఇట్లా చాప్టర్ 1 ఎండ్ అయిపోద్ది గాయస్. సో గైస్ ఇది జూజుట్సు కైసెన్ ఒక సీక్వెల్ చాప్టర్ 1 ఎక్స్ప్లెనేషన్. సో మీకు వీడియో నచ్చుంటే కంఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. చాప్టర్ 2 రాగానే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అందుకే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఆల్సో వీడియోని ఎక్కువ హైప్ చేయండి ఓకేనా, ఎక్కువ హైప్ చేయండి అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి ఓకేనా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్.